వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. రుణమాఫీ విషయంలో ఆ పని కూడా చేసి ఉంటే బాగుండేదేమో. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక పెద్ద నిర్ణయం తీసుకొని లేదంటే ఒక పెద్ద పని చేసి 3 నెలలు దాటిపోయింది. ఓవైపు ఏపీలో ఆయన గురు చంద్రబాబు వరుసగా పథకాలను అమలు చేస్తూ దూసుకుపోతున్నారు. సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదనే వాదన వినిపిస్తోంది. దాంతో ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అతిపెద్ద సవాల్ను స్వీకరించడానికి రెడీ అయిపోయింది. అదే రుణమాఫీ. రైతుల 2 లక్షల రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం రైతుల ఖాతాల్లోకి డబ్బుల బాకీ మాఫీ అయినట్టు మెసేజ్లు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే బ్యాంకులకు ఆదేశాలు కూడా వెళ్లాయి. అయితే రేవంత్ ప్రభుత్వం రుణమాఫీ కోసం 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 మధ్యలో తీసుకున్న పంట రుణాలని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. తుది గడువుగా ఉన్న డిసెంబర్ 13 కట్ ఆఫ్ మీద ఎవరికి ఎలాంటి భేదాభిప్రాయం లేదు. కానీ 2018 డిసెంబర్ 12 కట్ ఆఫ్ తేదీ మీదనే అందరికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే డిసెంబర్ కంటే ముందు తీసుకున్న రుణాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి మరీ ఎక్కువగా లేవు కాబట్టి వారిని కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుండేదేమో. ఎందుకంటే అవి మహా అయితే ఇంకో 500 కోట్లు లేదంటే 1000 కోట్లు వరకు ఖర్చు అయ్యేవి. ఇప్పటికే ప్రకటించిన రుణమాఫీకి ఎలాగో 34,000 కోట్లు దాకా ఖర్చు చేస్తున్నారు. ఇంత మొత్తంలో పెట్టినప్పుడు ఇంకో 1000 కోట్లు ఖర్చు పెడితే అయిపోయి ఉండేది. అప్పుడు అందరి దృష్టిలో రేవంత్ ప్రభుత్వం పట్ల సానుకూలత వ్యక్తమయ్యేది. ఎందుకంటే 100 మందిలో 90 మంది మెచ్చుకొని 10 మంది తిట్టుకున్నా బాగోదు కదా. 100కు 100 మంది మెచ్చుకుంటేనే బాగుంటుందని చెప్తున్నారు. కాబట్టి రేవంత్ ఆ విధంగా ఆలోచన చేసి ఉంటే బాగుండేదని చెప్తున్నారు. ఎలాగో ఆకలి తీర్చాలని అనుకున్నప్పుడు పరిమితులను పెట్టుకొని ప్లేట్ మీల్స్ పెట్టే బదులు కడుపు నిండా ఫుల్ మీల్స్ పెడితే బాగుండేదేమో అని చెప్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.